అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఏ కార్యక్రమంలో అయినా గణనాథుడు లేకుండా చేయడం లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో కోమటి చెరువుపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందనరావు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవానికి భక్తి శ్రద్ధలతో ఇంతమంది రావడం సంతోషంగా ఉందని తెలిపారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసేటప్పటికీ కూడా మన ధర్మం విశ్వం అంతా వ్యాపిస్తోందన్నారు. అలాగే పురుషులను ఒక్కచోటకు చేర్చాలంటే ఇబ్బంది, కానీ మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని తెలిపారు. సమ్మక్క సారలమ్మ, ఇటు ఝాన్సీ లక్ష్మి వారసులుగా మీరు కనబడుతున్నారన్నారు. ఆహ్వానిస్తా ఉన్నాం, అదేవిధంగా భారతీయ జనతా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి ఎవరు ఫోన్ తీయండి అన్న. అపానిలయంతాం ఆంజనేయ స్వామినే నమః. ఓం హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమాద్రవ్యాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి. మహేరణాయ జగత్యయ యోగ శివదమోరసస్త్రస్య భాజయతే క్షేత్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిర్జసుహవేదునామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదయ యాతే రుద్ర. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామాల్లో మనం ఒక నానుడి చెప్తాం, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గరువదని. ఆ శివయ్యకి పూజ చేసేటువంటి ఈ సాయం సంధ్య వేళ ఇంతమంది మా అక్కాజల్లెళ్ళు, మాతృమూర్తులు ఇంత ఓపికతో వచ్చి ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఇక్కడ కొలువై ఉన్నటువంటి వివిధ దేవతామూర్తులకి సంబంధించి జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని, నేను వేరే పార్టీ కార్యక్రమంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చాలా రోజులైందని మిమ్మల్ని అందరినీ కలవలేదని చెప్పి ఢిల్లీ నుంచి ఇప్పుడే ఇక్కడికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఎప్పటికీ మా మీద, ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్రుడి మీద ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఒక మహిళ అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అనేక రకాలైనటువంటి సమస్యల గురించి శ్రీకాంత్ ప్రస్తావించిండు. నేను ఇప్పుడు దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్గా దానికి వాడుకోదలుచుకోలేదు, కానీ నిత్య జీవితంలో మీరు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభం అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.